ఆ ఇద్దరి కాంబినేషన్లో ఆల్రెడీ హిట్. మాస్ నుంచి క్లాస్ వరకు అందరినీ ఆకట్టుకుని ఫ్యామిలీ ఆడియన్స్ను కంటతడి పెట్టించింది రంగస్థలం మూవీ. ఇప్పుడు సుక్కు చరణ్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో మూవీకి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే స్టోరీ కూడా లాక్ అయినట్లు టాక్. దునియా దృష్టిని ఆకట్టుకునేలా సంథింగ్ స్పెషల్గా చరణ్ సుక్కు కాంబోలో నెక్స్ట్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోందట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారట. గేమ్ చేంజర్ నిరాశ కలిగిస్తే పెద్ది సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చింది. కానీ మంచి కలెక్షన్సే వసూలు చేసింది. పెద్ది తర్వాత కాస్త రిలాక్స్ అయిన రామ్ చరణ్ ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడట. డైరెక్టర్ సుకుమార్ తో రామ్ చరణ్ చేయబోయే RC-17 మూవీ త్వరలోనే ట్రాక్ ఎక్కబోతున్నట్లు టాక్. రంగస్థలం తర్వాత చెర్రీ సుక్కు కలిసి చేయబోయే ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో హాట్ టాక్ మొదలైంది. స్క్రిప్ట్ ఇప్పటికే ఫైనల్ అయిందని, మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ భారీ స్థాయిలో ఈ సినిమాను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతోందట. ట్విస్ట్ ఏంటంటే ఈసారి సుకుమార్ పూర్తిగా కొత్త జానర్లో చరణ్ ను కొత్త లుక్ లో చూపించబోతున్నాడట. పెద్ది మంచి వసూళ్లు సాధించిన పాన్ ఇండియా లెవెల్లో అనుకున్న నేమ్ ఫేమ్ ను తెచ్చిపెట్టలేదని భావిస్తున్నారట. అందుకే RC-17 ని పూర్తిగా నేషనల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ డిజైన్ చేస్తున్నారట. కథ, క్యారెక్టర్, మేకింగ్ ఆల్ లెవెల్స్ లో రిస్క్ తీసుకునేందుకు చరణ్ రెడీ అయ్యాడట. ఈ సినిమా చరణ్ కెరియర్ ను మరో మెట్టెక్కించేలా ఉంటుందన్న గాసిప్స్ బయలుదేరాయి. RC-17 సినిమా కథ పూర్తిగా అడవి జీవితం చుట్టూ తిరగడమే కాదు, రియలిస్టిక్ రా టోన్ లో ఉండబోతోందని అంటున్నారు. ఈ మూవీలో చరణ్ పాత్ర కూడా పూర్తిగా డిఫరెంట్ గా అడవిలో పుట్టి అడవిలో పెరిగి ప్రకృతితో కలిసి బతికే ఓ అడవి మనిషి లాంటి క్యారెక్టర్ లో కనిపిస్తాడు అని టాక్.